క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లైవ్ ద్వారా మీ మధ్యకి రావడానికి దేవుడు ఎంతో కృప చేశాడు. ఈరోజు సమాజాన్ని ఆలోచిస్తున్నప్పుడు చాలా వేదన కలుగుతుంది. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో మీరు తమిళ చూస్తుంటారు. అదే ఈరోజు పాఠం. భారత మాత అనే పేరు పెట్టి మన దేశం సాధించింది ఏంటి, ఏముంది, ఏమని సాధించాం చెప్పండి. మన దేశానికి స్త్రీ పేరు పెట్టుకున్నాం. మన దేశానికి భారత మాత. అందరూ ఈరోజు భారత మాతాకి జై, భారత్ మాతాకి జై అంటున్నాం. ఆ పదం చెప్పే ముందు ఈరోజు సిగ్గుపడవలసిన విషయాలు, భారతదేశం తలదించుకోవలసిన పరిస్థితి ఈరోజు నెలకొన్నది. వేదనగా ఉంది, బాధగా ఉంది. నాకైతే మాత్రం ఉక్రోషం వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏంటి సమాజం ఎలా మారిపోయింది? ఎక్కడ చూసినా వ్యభిచారాలు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా రేపిస్టులు, ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు, ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా అత్యాచారం, వ్యభిచారం చేసింది కాకుండా ఈరోజు అత్యాచారం చంపేస్తున్నారు. ఒక అమ్మాయిని లైంగికంగా వేధించింది కాకుండా ఈరోజు భారత మాత అని పేరు పెట్టుకున్న మన దేశంలో ఏమి సాధించిందని నేను అడుగుతున్నాను. ఏంటండి, ఏమి సాధించిందండి సమాజం? చెప్పండి, ఏమి సాధించింది? ఏమీ సాధించలేదు. ఏమీ సాధించలేదు. ఏదైనా సాధించిందంటే అమాయక ఆడబిడ్డలను పొట్టన పెట్టుకోవడం మాత్రమే సాధించింది. ప్రభుత్వాలు ఏమైపోయాయి? చట్టాలు ఏమైపోయాయి? ఇండియన్ పెనల్ కోడ్ ఏమైపోయింది? ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులను చూస్తుంటే ఈరోజు పోలీసు వారు కూడా తలబిక్కుంటున్నారు. ఏంటిరా ఈ నేరాలు, ఏంటి నేరాలు, ఘోరాలు అని ఈరోజు తల బాదుకుంటున్నారు పోలీసు వ్యవస్థ రక్షక భటులు. ఈరోజు కోర్టులో కూడా జడ్జి గారు సైతం, న్యాయమూర్తులు, న్యాయవాదులు అసలు ఆ కేసుని ఎలా డీల్ చేయాలో అర్థం కావటంలా. మీ అందరికీ తెలుసు కదా, నంద్యాల పట్టణంలో అనగా ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన అతి దారుణం. 8 సంవత్సరాల బాలికపై మృగాల్లాగా ప్రవర్తించింది. పెద్ద వయసున్న వాళ్ళు కాదు, 10వ తరగతి చదువుతున్నటువంటి ముగ్గురు యువకులు. మొన్నటి వరకు 10వ తరగతి ముగ్గురు చదివారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఒకడట 5వ తరగతట, ఇంకొక ఇద్దరు 10th క్లాసు, ఇంకొకడు 5th క్లాసు. కానీ 5వ తరగతి చదివేవాడు 8 సంవత్సరాల వయసున్నటువంటి బాలికని అత్యాచారం చేసి చంపేశాడు. పొట్టన పెట్టుకున్నారు ముగ్గురు కలిసి. ఇప్పటికి అంతు చిక్కటవలేదు. ఆ ముచ్చుమరిలో జరుగుతున్నటువంటి విషయాన్ని చూస్తుంటే ఎవండి ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు, కుమిలిపోతున్నారు. మా బిడ్డ ఆడుకోవడానికి వెళ్ళి తిరిగి వస్తుందని కలలు కన్నారు. కానీ ఆడుకోవడానికి వెళ్ళి వస్తుందేమోనని 10 గంటలకి వెళ్ళిందట. వాళ్ళ నాన్నగారు చెబుతున్నాడు, ఆ వసంతి అనే పాప వాళ్ళ నాన్న చనిపోయింది. ఆ చనిపోయిన చంపేశారు వసంతిని. 8 సంవత్సరాల వసంతిని పొట్టన పెట్టుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? 10th క్లాస్ చదువుకునేవాళ్ళు ఇద్దరు, 5th క్లాస్ చదువుకునేవాడు ఒకడు 5వ తరగతి. ఏం పోయే కాలం వచ్చిందండి, ఏం పోయే కాలం వచ్చిందండి ఈ సమాజానికి. అడిగేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు, పట్టింపు లేకుండా అయిపోయింది. ఏముంది, జైళ్ళకి పోతా మళ్ళీ బెయిల్ మీద రావచ్చు, జైళ్ళకి వెళతా మరలా ఏదైనా అధికారంలో ఉన్నవారిని ఎవరన్నా పార్టీలో ఉన్నటువంటి పెద్దలను ఆసరా చేసుకుని మరలా జైలు నుంచి మరలా విడుదల పొందొచ్చు అనుకున్నారు. ఇష్టం వచ్చినట్టు. అసలు ఆ వయసులో 10th క్లాస్ వయసు అంటే
వాడి మినిమం 15 సంవత్సరాల వయసు కూడా ఉండదండి ఒక్కొక్కడికి. కానీ ఆ బిడ్డని ఏమండి, ఆ బిడ్డని అత్యాచారం చేసి చంపేసి ఆమె ఆ భయంకరమైనటువంటి ఆ నదిలో, ఎత్తుపోతల పథకం అనే ఒక పెద్ద నది ఉంది, ఆ నదిలో పడేశారట. తీరా పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మీడియా వారు అందరూ కూడా గుమ్ముకూడి అక్కడ వెతుకుతున్నప్పుడు ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఆ నదిలో పడవేయలేదు, శ్మశానంలోనే ఒక చోట పాతి పెట్టామంటున్నారు. తీరా శ్మశానం అంతా కూడా వెతికి జల్లెడ పట్టినట్టుగా శ్మశానం అంతా జల్లెడ పట్టిన అక్కడ కూడా బిడ్డ ఆసుకి ఆ డెడ్ బాడీ, ఆ శవం లేదు, వసంతి శవం లేదు అక్కడ. అసలు ఏం జరుగుతుందండి? ఆడబిడ్డలని పొట్టన పెట్టుకుంటున్నారు. అసలు ఏమి చదువుతున్నారండి ఈరోజు మన పిల్లలు? ఈ బడిలో నేర్పుతున్న పాఠాలు ఏం పాఠాలు చెప్పండి మీరంతా? ఏం పాఠాలండి? ఏం పాఠాలు? అన్ని వ్యభిచారానికి సంబంధించిన కార్యకలాపాలు ఈరోజు సమాజంలో చోటు చేసుకొని, ఒక పక్క సినిమాలు, ఒక పక్క ఈ జబర్దస్త్ కామెడీలు, అశ్లీలతో కూడుకున్న మాటలు, ప్రోమో వీడియోలు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అసభ్యకరమైనటువంటి కార్యాలు, ఇవన్నీ చూస్తుంటే రానున్నటువంటి 2050 నాటికి ఈ సమాజం ఏమైపోతుందోనని బాధేస్తుందండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇలాంటి ఈ ముగ్గురు చిన్న వయసులోనే 8 సంవత్సరాల పాపని పట్టన పెట్టుకొని ఆమె ఉసురు తగలదా వీళ్ళకి? అసలు భయం ఉందా వీళ్ళకి? భయం ఉందా? భక్తి ఉందా? అసలు భక్తి ఉంటే కదా భయం వచ్చేది. భక్తి ఎక్కడ ఉంది? భక్తి లేదు. భక్తి లేదు కాబట్టి భయం లేదు. భయం లేదు కాబట్టి తల్లిదండ్రుల భయం కూడా లేదు. విచిత్రం ఏంటంటే ఆ వసంతిని వారు ముగ్గురు కలిసి ఒకరు మార్చి ఒకరు రేపు చేసినట్ట. వాడు వయసు ఎంత అండి? ముక్కు పచ్చలనే పిల్లని అంత చిన్న వయసులో వాడికి తల్ల ఉన్న ప్రాణం, తోకలో ఉన్న ప్రాణం తలకొచ్చినట్టుగా అంత చిన్న వయసులో ఏమండి బాధేస్తుందండి. చాలా చాలా బాధగా ఉందండి. చెప్పటానికి సిగ్గుగా ఉందండి. నలిపేశారండి, చిదిమేశారండి ఆ బిడ్డని, వసంతి బిడ్డని, ఆడబిడ్డని చిదిమేశారండి. ఈరోజు ఆ ఇంట్లో, రేపొద్దున ఇంకొకరింట్లో, ఆ తర్వాత నీ ఇంట్లో, నా ఇంట్లో జరగదని గ్యారంటీ ఏంటి? 2024లో ఇలా ఉంటే 2050 నాటికి ఇంకెలా ఉండబోతో చూడండి. మొన్న ఒకళ్ళు అంటున్నారు ఇంటర్నెట్ను ఆఫ్ చేసేయండి అన్నాడు. ఇంటర్నెట్ ఆఫ్ చేస్తే ఆగదు. ఇదే సమాజంలో జరుగుతున్న ఈ బ్లూ ఫిల్మ్లో, సమాజంలో వస్తున్నటువంటి ఈ అశ్లీల కార్యక్రమాలు మొత్తం ఆపేసేయాల. ఇంటర్నెట్ వల్ల కాదు ప్రాబ్లం ఇక్కడ. పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? భక్తి గురించి నేర్పిస్తున్నారా? దేవుడి గురించి నేర్పిస్తున్నారా? దేవుడు భయం ఉందా ఎవరికైనా? ఎవరికి లేదు భయం. ఎవరికి లేదు. ముందు తల్లికి తండ్రికి భయం ఉంటే పిల్లలు ఆ విధంగా ఎందుకు మారతారో? ఆ ముచ్చుమర్రి గ్రామం ఈరోజు గ్రామం అంతా అడలెత్తిపోయిందండి. గుండెలు అవిసిపోయాయండి. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళంతా బీతిల్లిపోయారు. అయ్యో, ఈరోజు వసంతి వాళ్ళు పేద కుటుంబం అండి, చాలా చిన్న పేద కుటుంబం అండి వాళ్ళదే. చాలా కూలి పని చేసి ఏ పూటకు రోజుకు 500 రూపాయలు సంపాదించుకునే కుటుంబం అండి. కుటుంబం రోజుకు 500 రూపాయలు సంపాదిస్తేనే పొట్ట గడుస్తుందండి వాళ్ళకి. అటువంటి బిడ్డని పాడు చేస్తే అది ఈ 7వ నెల 7వ తారీఖు ఆదివారం రోజు జరిగిందండి. ఈరోజు 14వ తారీఖు వరకు ఇప్పటికీ ఆసూకి లేదండి ఆ బిడ్డ గురించి. ఇందాకే న్యూస్లో వస్తూ ఉంది, ఏదో దొరికింది, శవం దొరికింది అన్నట్టుగా అన్నారు. అది ఎంతవరకు నిజం కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు మీడియా వారు. మీడియా వారు మాత్రం ఏం చేస్తారు? దొరకనప్పుడు, ఆ శవం దొరకనప్పుడు ఇంకా మీడియా వారు ఉండబట్టి, ఈరోజు విలేకరులు ఉండబట్టి ఆ నిజాలన్న కొన్ని బయటకు వస్తున్నాయి ఈరోజు దేవుడి దయ వల్ల. బాధేస్తుంది ప్రియమైన దేవుని పిల్లల. ఇలా ఎంతమంది బిడ్డలండి నలిగిపోతున్నారండి ఈరోజు. ఏంటంటే కామ, క్రోధ, లోభ, మద మత్సరాలతో
వెర్రవీగుతున్నారండి ఈరోజు. వెర్రవీగుతున్నారు. ఏం చదువుతున్నారండి? చదివి ఈ చదువులు ఏమి సాధించావు చెప్పండి. ఇప్పుడు ఏమి సాధించామండి? ఆ ముచ్చుమర్రి గ్రామంలో అల్లాడిపోతున్నారండి ఆ గ్రామ కాపురస్తులందరూ కూడా. ఇప్పుడు వాళ్ళని ఉరి తీయమంటున్నారు. వాడు అసలు కొంతమంది అసలు ఉరి తీయొద్దు, వాడిని ఎన్కౌంటర్ చేయమంటున్నారు. అది ఎన్కౌంటర్ కాదు, అసలు వాడిని ఈ అవయవాలతో వాడు తప్పు చేశాడు, ఆ మర్మంగా నరికేసేయండి అంటున్నాడు. ఇప్పుడు వారిని అట్లా చేద్దామంటేనేమో వారు మైనారిటీ కాదు, వాళ్ళు మైనర్ అంటున్నారు. మరి మైనర్ అయినప్పుడు అంత చిన్న వయసులో వాళ్ళు తప్పు చేస్తున్న కారణం ఏంటి అంటే, ఈరోజు దేవుడు భక్తి లేదు. అసలు దేవుడే ఇలాంటి వాళ్ళ గురించి రాయించిన మాట చదివిస్తాను, చదివిద్ది చూడండి ఒకసారి. మీ అందరూ కూడా మతి పాద్ది మీకంతా. ఇలాంటి వాడికి దేవుడు ఏం పేరు పెట్టాడో చూడండి. మీరు 49వ కీర్తన తీయండి. బైబిల్ గ్రంథములో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు. ఇది క్రైస్తవులు ఉన్న కొంతమంది బిడ్డలు సరే, తల్లిదండ్రులారా మీ బిడ్డలను జాగ్రత్తగా పెట్టుకోండి. క్రైస్తవ తల్లిదండ్రులారా మీ బిడ్డలను జాగ్రత్తగా పెట్టుకోండి. ఏదో దేశంలో జరిగింది కదా, ముచ్చుమర్రి కదా, నంద్యాల కదా, ఏదో గ్రామం కదా, ఏదో జిల్లా కదా అనుకుంటా. రేపు ఏదో దేశం అనుకుంటావు, ఆ తర్వాత ఎవరో రాష్ట్రం అనుకుంటావు, ఆ తర్వాత మన రాష్ట్రం పోయి ఆ తర్వాత మన గ్రామం కావచ్చు, మన గ్రామంలో మన ఊరే కావచ్చు, మన ఊర్లో మన ఇల్లే కావచ్చు. అప్పుడు ఏం చేస్తారు? అందుకే ఈరోజు మీ పిల్లల దేవుడి భక్తులు పెంచండి. వారు దేవుడు భక్తి లేకపోవటం వల్ల చూడకూడని కార్యాలకి అలవాటు పడి అశ్లీలత, ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ యొక్క చూస్తుంటే రకరకాల గేమ్స్, ఈ గేమ్స్ ఆడిన ప్రతి దౌర్భాగ్యుడు పాడైపోతున్నాడు. అమ్మ భయం లేదు, నాన్న భయం లేదు, టీచర్ భయం లేదు, ప్రిన్సిపాల్ భయం లేదు, కరెస్పాండెంట్ భయం లేదు. అసలు తల్లిదండ్రుల భయం లేకపోతే అసలు దేవుడి భయం ఉంటే కదా వీళ్ళందరూ భయం రావడానికే. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, బాధేస్తుందండి. ఇటువంటి సమాజం భారతమాతకి జై. భారతదేశం ఆ మాతృభూమి. భారతదేశం అని పేరు పెట్టడం తప్పు కాదు, కానీ ఆ భారత మాతని పేరు పెట్టినప్పుడు ఆ భరత మాతకి, ఆ అమ్మకి, అబలకి, ఆ ఆడపడుచుకి, ఆ మహిళలకి స్వేచ్ఛ ఏనాడు దొరుకుతుంది చెప్పండి? ఏనాడు దొరుకుతుంది? అందుకే ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు ఉగ్రరసంతో రాయించిన మాట చూడండి. 49వ కీర్తన 12వ వచనంలో, వాడు నశించు మృగములను పోలినవాడు. ఆమేన్. నశించు మృగములను పోలినవాడు. ఎవడవాడు? నశించు మృగములను పోలినవాడు. ఈరోజు ఒక్కొక్కరిని చూస్తుంటే నశించు మృగమును పోలినవాడు. వాడు చూస్తే ఎలా ఉందని, నశించు మృగములను పోలినవాడు. ఒక మాట చెప్పాలంటే, నన్ను అడిగితే అరణ్యంలో ప్రశాంతంగా బతకొచ్చండి. అవునంటారా కదంటారా? న్యాయం చెప్పండి, అవునా కాదా? ఎక్కడ బతకొచ్చు ప్రశాంతంగా? అరణ్యంలో. ఎందుకంటే మృగాల మధ్య ఇటువంటి ఆత్మహత్యలు ఉన్నాయా? మృగాల మధ్య ఇటువంటి అత్యాచారం చేసుకోవటం ఉందా? ఏమండి, ఏ ఆకాశ పక్షులు మీరు చూడగలరా? అందుకంటాడు, ఒరే దరిద్రులారా, దేవుడు అంటున్నాడు, వాడు నశించు మృగము వలె పోలి ఉన్నాడు గనక, రై ఒకసారి మృగాల దగ్గరికి వెళ్ళరా, మృగాలు నీకేమి నేర్పిస్తాయో. రై ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళరా, అవి నీకేమి నేర్పిస్తాయో అంటూ అన్నాడు. చూడండి, ఏబు గ్రంథం 12వ అధ్యాయం తీయండి. ఏమంటున్నాడు చూడండి. ఈ మృగాలుగా మారిపోయిన దౌర్భాగ్యులు, వాడు నశించు మృగము వలె. ఆ ముగ్గురు నశించు మృగమును పోలిన వారు. ఆ ముగ్గురే కాదు, ఇలాంటి వాళ్ళు భారతదేశంలో కంటికి కనబడిన వారు ఎంతోమంది ఉన్నారు. బాధేస్తుంది పిల్లరా, బాధండి, కోపం వస్తుందండి. ఎవరి బిడ్డ అయితే రేపోతే నీ బిడ్డ, రేపోతే నా బిడ్డ. ఏమండి, ఆ తల్లిదండ్రులు అంటున్నారు ఈరోజు ఆ ముచ్చుమర్రి గ్రామం అంతా కూడా ధర్నాలు చేస్తూ వాళ్ళు ఏమన్నారు తెలుసా? కనీసం శవ్వన చూపించండి రా, మీకు దండం పెడతాం, శవ్వన చూపించండి రా అని ఈరోజు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి దండం పెడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు తప్పకుండా న్యాయం చేస్తారు నమ్మకం మాకుంది, కాబట్టి మీరు రండి, ముచ్చుమర్రి గ్రామం రండి, మీరు వచ్చి మాకు న్యాయం చేయండి, మా బిడ్డ శవాన్ని మాకు ఇవ్వండి,
ఏ నదిలో ఉందో, ఏ శ్మశానంలో ఉందో, ఏ సమాధుల్లో ఉందో అని వాళ్ళు అడుగుతున్నారు. ప్రేమైన దేవుని పిల్లారా, ఎంత వేదన! ఊరు ఊరు టామ్ అయిపోయిందంటే, ఊరంతా అవిసిపోయింది, గుండెలు అవిసిపోయాయి, భయంతో భీతిల్లిపోతుంది. ప్రతి పట్టణం చూసిన అలాగనే ఉంది. ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, ప్రతి దేశం, ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి వాడ గబ్బు గబ్బు గబ్బు. అందుకే భారత మాతని పేరు పెట్టిన మన దేశం సాధించింది. ఏముందండి? ఏముంది? ఏమీ లేదా. పేరుకు మాత్రం భారత మాతకు జై, భారత మాతకు జై. ఆ మాట చెప్పడానికి ఈరోజు మనకు అర్హత ఉందా అని అడిగితే కోల్పోయామండి. ఈరోజు న్యాయమూర్తులు, న్యాయవాదులు, జడ్జీలు కూడా ఆశ్చర్యపోతారు. ఈ కేసుని ఎలా డీల్ చేయాలో వాళ్ళకే తలబట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు బాధేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు ముందే రాయించిన ఒక మంచి మాట మీరు చూస్తే, ఒక మంచి మాట 12వ దేవ గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో, అరే పశువుల దగ్గరికి వండిరా అంటున్నాడు. చూడండి, అయినను మృగములను విచారించుము, మృగములను విచారించు, అవి నీకు బోధించును, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, అవి నీకు తెలియజేయును. ఆమేన్. ఏం చేస్తాయి? అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేస్తాయి. మృగం దగ్గరికి పోరా, చెప్తాయి, నీకు బుద్ధి కలిగిస్తాయి. అంటే అర్థం ఏం తెలుసా? మృగాల దగ్గరికన్నా పోతే మనకేమొచ్చుదట? బుద్ధట. ఆకాశ పక్షుల దగ్గరకు పోతే ఏమొచ్చుద్ది? బుద్ధి వస్తుందట మనకి, బుద్ధి. ఎందుకంటే మృగాల మధ్య ఇటువంటి అత్యాచారం ఉందా? మృగాల మధ్య ఇలాగ రేప్ చేసుకోవటం ఉందా? ఆకాశ పక్షుల మధ్య ఇలాగ అక్రమ సంబంధాలు ఉన్నాయా? ఆకాశ పక్షులు మృగముల దగ్గర ఇలాగా ప్రియుడితో కలిసి భర్తని కరతేర్చడం, నరకటం, చంపడం, పొడుచుకోవడం, భూకబ్జాలు, ఆస్తి కోస్త ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు తిరగడం, ఇవన్నీ ఉన్నాయా? లేవండి. అందుకన్నాడు, రే ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేస్తాయి. అందుకేనట పిల్లలు ఎందుకు ఇలా తయారైపోయారంటే, వాడు బాలుడిగా ఉన్నప్పుడు నేర్పాల్సిన విషయం నేర్పలా. అదే దేవుడు ఏం చెప్పాడు, అరే మీ పిల్లల్ని తీసుకొని రండి రా చర్చికి తీసుకొస్తే మీకు నేను కొన్ని మాటలు చెప్తానని దేవుడు చెప్పాడు. ఏం చెప్తున్నాడు? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. నడవవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆమేన్. చప్పట గట్టి కొట్టండి. తొలగిపోడాడు. తొలగిపోడండి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే వాడు పెద్దవాడు కాకముందే భక్తిలో పెంచాలి. చదువులమ్మ పేరు మీద పంపిస్తున్నారే కానీ భక్తిలో పెంచింది ఎక్కడా? అందుకే కదా వాడు వసంతిని పొట్టన పెట్టుకున్నారు ముగ్గురు కలిసి. వాడుడైనప్పుడు సామెతల గ్రంథం 23వ అధ్యాయం చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయములో 13వ వచనంలో ఉందండి. నీ బాలురను శిక్షించుట మానుకొనకము. ఆమేన్. ఏమన్నాడు? నీ బాలురను శిక్షించుట మానుకొనకము. అంటే మానుకున్నావంటే వాడు ఎలాంటి పాపాలు చేస్తాడో. మీరు చిన్న వయసు నుంచే పిల్లల్ని శిక్షించడం మానుకోకూడదు. మొక్కై వంగంది మ్రానై వంగుతుందా అంటారు కదా. దేవుడు రాయించిన మాటలండి. ఏమంటే బయట వాళ్ళు ఎవడో వింటాడో వినడో నాకు అనవసరం. క్రైస్తవులకు ఇది ముఖ్యమైన పాఠం. క్రైస్తవ తల్లిదండ్రులారా జాగ్రత్త, క్రైస్తవ బిడ్డలారా జాగ్రత్త, కబడదా. దేవుడు హెచ్చరిక నాదాన్ని వినిపిస్తున్నాడు ఇప్పుడు ఒక సేవకుని ద్వారా. ఈరోజు మీ అందరి ముందు నిలబడింది ఏదో మీ మీద కోపం కాదండి, సమాజం నాశనం అయిపోవటం కాదు, కుళ్ళిపోయిందండి. ఒక మాట చెప్పాలంటే ఏమైపోయింది? కుళ్ళిపోయింది ఇప్పుడు సమాజం. చిన్న చిన్న పిల్లల చేతిలో ఫోన్లు ఉన్నాయి, తప్పు లేదు. కానీ అట్లా వస్తున్న కార్యక్రమాలు ఆఫ్ చేయొచ్చుగా. అందులో వస్తున్న గేములు, అందులో వస్తున్న పనికిమాలిన కార్యక్రమాలు, అశ్లీల కార్యక్రమాలు. ఈరోజు ఎవరు బాగుంటారంటే కాలేజీకి వెళ్ళి పిల్లలను చూస్తుంటే వాళ్ళ కొంతమంది అఫ్రోమో వీడియో చేసుకుంటున్నారు,
గలీజ్ మాటలు, బూతు మాటలు. ఇంకా ఘోరం ఏంటంటే అసలు బట్టలే లేకుండా వీధుల్లో తిరుగుతున్నారు. ఏంటంటే అసలు ఇదే అద్భుతంగా ఉందంట. మళ్ళీ ఫోటోలు, మళ్ళీ ఫోజులు, బట్టలు లేకుండా డైర్ల మీద, బెత్తడంత డైర్ల మీద ఫొటోస్ దిగుతున్నారు. ఏంటంటే ప్యాషన్, కామన్. మన ఒక ఆమె కనబడింది నాకు హైదరాబాద్, ఇక్కడే మన బోడపల్లిలో కాకుండా కొంచెం ముందుకు పోతే అక్కడ నారాపల్లి ఉంటుంది, నా మేడిపల్లి అవతల నారాపల్లి ఉంటుంది. చండాలంగా ఏదో పాటలు వింటున్నప్పుడు, అమ్మా ఏంటమ్మా అలా నువ్వు చూస్తేనేమో చాలా అందంగా ఉన్నావు, మంచిగా ఉన్నావు, నీ బుగ్గలు బాగున్నావు, నీ బుద్ధులు బాగులేవు, ఏంటమ్మా ఈ విధంగా ఈ సినిమా పాటలు వింటున్నావు గలీజ్గా, వినబాకంటే ఆమంటదే అది కామన్ అంకుల్ అంటుంది. ఏమంటుంది? కామన్. నేనన్నా కామన్ కాదు, కామం కళ్ళకెక్కి, కామం కళ్ళకెక్కి కావరంతో నిండిపోయి నీ కళ్ళు. అందుకే అంటాను, కామ, కోద, లోభ, మద, మత్సరాలతో పిల్లవాడి మనసు కూడా నిండిపోయింది. అసలు దేవుడు చెప్పిన మాట మీరు చూడండి, సామెతలు 29 చూడండి. క్రైస్తవ తల్లిదండ్రులారా కవడదా, నువ్వు ఎవడమైనా సరే ఎక్కడున్నా సరే నీ బిడ్డలని మొక్కగా ఉన్నప్పుడే దేవుని దగ్గర మలుసుకోండి. అద్భుతంగా ఉండదు జీవితం. అందుకే కొంత మట్టుకైనా ఈ సమాజాన్ని మనం బాగు చేద్దాం ప్రియులారా, బాగు చేద్దాం. కొంత అయినా మన శక్తి కొలది సమాజానికి భక్తి మాటలు చెబితే, అసలు దేవుడి భయం కనుక పిల్లలకు నేర్పిస్తే పిల్లవాడు తప్పు చేయాలన్న రహస్యంగా కూడా తప్పు చేయలేడు. విచిత్రం ఏంటంటే వసంతిని వాళ్ళు రేపు చేసిన తర్వాత మానభంగం చేసిన ఆ చిన్న బిడ్డ, 8 సంవత్సరాల బిడ్డ రక్తంతో మడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒకరి మధ్య ఒకరు తప్పు చేసి రేప్ చేసి ఆ తర్వాత ఆమె చావలేదట. ఈ నింద ఎక్కడ మనకు వస్తుందో పోలీసులు మనం పట్టుకుంటురామని చెప్పేసి వాళ్ళే గొంతు పిసికి గొంతు నులిమి చంపేశారట. వా, ఎంత ఘోరమండే, ఎంత అఘాయిత్యమండే, ఎంత అధోగతికి అయిపోయింది నీ దేశం. అబ్బా భారతదేశమా, ఏమైపోతుంది భారతదేశం? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన నా భారతదేశం. పాటలు పాడుకున్నాం, పద్యాలు పాడుకున్నాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని పాట పాడుకున్నాం. కానీ సమాజం పాడైపోతుందండి. అమ్మాయికి బిడ్డలు పాడైపోతున్నారండి. ఎంతమంది మహిళలు చిత్త అయిపోతున్నారు, నలిపేస్తున్నారు మహిళల్ని. నేను కూడుగుడ్డ దీని కొరకే పుట్టామా మనం? ఇక మనకంటే మరో జీవితం లేదా? దేవుడు అందుకే మన జీవిత విలువ పరమార్థం నేర్పించాలంటే బడిలో, స్కూల్లో, కాలేజీలో కాదండి, అది ఉద్యోగం చేసడం ఉపయోగపడుద్దేమో. మన జీవిత పరమార్థం తెలియాలంటే, మరో జీవితం మనకు ఉందో లేదో, మనం ఎందుకు పుట్టామో, ఎందుకు దేవుడు పుట్టించాడో మనకు తెలియాలంటే మనమంతా ఎక్కడికి రావాలి తెలుసా? బైబిల్ దగ్గరికి రావాలి. ఆమేన్. బైబిల్ దగ్గర 29వ సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం చదువు తల్లి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. తన తల్లికి అవమానం తెస్తాడు. అదుపులేని బాలుడట. అదుపులేని బాలుడు ఏం చేస్తాడంట? తన తల్లికి అవమానం తెస్తాడు. ఎల్బీ నగర్లో ఏం తెలుసు మీకు? చిన్న బాలిక, 4 సంవత్సరాల బాలిక గురించి మీరు చూడండి, ఇమేజ్ కూడా అవసరం చూపిస్తాడు మీకు. వాడిని చంపేయండి, నా బిడ్డ బతకదని డాక్టర్లు చెబుతున్నారు అంటున్నారండి వాళ్ళు. అంటే అసలు ఏం జరిగిందంటే, ఎల్బీ నగర్లో 4 సంవత్సరాల అమ్మాయి, చిన్న పాప. చూడండి, ఇమేజ్ చూడండి, ఆ తండ్రి ఎంత ఏడుస్తున్నాడో. చిన్న పాప, 4 ఏళ్ల పాప బాత్రూమ్కి వెళ్తే ఒక మూర్ఖుడు తన మర్మాంగాలలో వాడు ఏం చేశాడో తెలియదు, బ్లడ్ వస్తూ కారుతూ భయంకర వేదనతో ఏడుస్తున్నప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారట, ఆ బిడ్డ బ్రతకదు అని చెప్పారట. పెద్ద డాక్టర్లు ఆ బిడ్డ బ్రతకదు అని చెప్పారట. వాడి కఠినంగా శిక్షించాలి ఆ మూర్ఖుడిని అని చెప్పేసి ఈరోజు ఆ తల్లిదండ్రులు రోధిస్తూ, ఎల్బీ నగర్లో, మన హైదరాబాద్లోనండి, ఇక్కడ మన ఎల్బీ నగర్, మన పక్కన ఎల్బీ నగర్లో జరిగిందండి ఇదంతా. 4 ఏళ్ల పాప మీద వాడి కన్ను చూడండి, ఎంత ఘోరం,
ఎంత అమానుష్యం, ఎంత అధోగతికి వెళ్ళిపోయింది ఆ భారతదేశం. భారతదేశం నా మాతృభూమి అని చెప్పే మనమంతా ఏంటండి, పశుప్రాయుడిగా మారిపోయాడు వాడు నశించు మృగమును పోలిన వాడు కదా. వాడు 4 ఏళ్ల బిడ్డ మర్మాంగాలను వాడు పాడు చేశాడు అంటే ఆ బిడ్డ ఎంత వెలవెల్లాడిపోదండి. ఆ తల్లి పరిగెత్తుకుంటూ ఏడుస్తున్న పాపగాడికి బాత్రూమ్ దగ్గరికి పోయేటప్పటికే ఆ ఎదురుగా కూడా ఆ అమ్మాయి ఆ బిడ్డని పాడు చేసినాడు ఎదురుగా వస్తున్న ఆ తల్లికి తెలియక, అన్న ఏంటన్నా పరిగెత్తుతున్నావు అంటే వాడు ఆక్కుండా వెళ్ళిపోయాడు. ఈరోజు ఆ బిడ్డ చచ్చిపోద్దని చెబుతున్నాడు. సమాజంలో జరుగుతున్న ఈ విషయాలు చూస్తుంటే అసలు ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే అసలు భూలోకాన్ని గురించి దేవుడు చెబుతున్నమాట చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. చదువు, చెడిపోయింది. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. బలాత్కారం అంటే అందరూ ఎక్కడ వచ్చినా బలాత్కారం చేసేవాళ్ళే తయారైపోయారు. దేవుడు ముందుగా చెబుతున్నాడు, చెడిపోయిందిరా ఈ సమాజం, ఈ భూలోకం చెడిపోయింది. భారతదేశమే కాదు, అన్ని దేశాల్లో కూడా చెడిపోయింది అంటున్నాడండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపేసుకున్నారండి. అబ్బా, ఎంతగా చెడిపేసుకున్నారు, ఎంత చిన్న పిల్లలు చెడిపోయారు. ఆదికాండం 19 తీయండి. ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాను గురించిన విషయం చెబుతూ లోతు కుటుంబం సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయింది. అప్పుడు దేవుడు కోపం వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని తుడిచేయాలని అనుకున్నప్పుడు అక్కడ దేవదూతలు వెళ్ళి లోతు ఇంట్లో ఉన్నారు. ఆ దేవదూతలు అందంగా ఉన్నారని లోతు ఇంటికి ఎవరెవరు వచ్చారు? 4వ వచనం చదవండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు కాళ్ళు గడికి అన్నం పెడతామట్లేదు. వాళ్ళని మేము సైనించాలి, కూడాలి. పిలసకరా బయటకి. బాలురు వృద్ధులు, ముసలోడు వచ్చాడు, బాలుడు వచ్చాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? నోవాహు కాలంలో జరిగిన తప్పు వల్ల నోవాహు కాలం నీళ్ళల్లో ముంచి సర్వనాశనం చేశాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా పాపంతో నిండిపోతున్నప్పుడు దేవుడికి కోపం వచ్చేసి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా సర్వనాశనం చేశాడు. ఈరోజు సమాజంలో ఎందుకు అతి భయంకర సునామీలు, భూకంపాలు వస్తున్నాయి తెలుసా? చెడిపోయింది భూలోకం, చెడిపోయింది, బాగులేదు, సర్వనాశనం. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 3 చదవండి. క్రైస్తవ తల్లిదండ్రులారా, జాగ్రత్తగా ఈ మాటలు మీ పిల్లలకు నేర్పండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. వారు తమ అక్రమ విషయములలో నరమాతురులై ఉన్నారు. దేవుళ్ళుగా వాళ్ళని పుట్టిస్తే వాళ్ళు ఈరోజు చూడకూడ కార్యాలు చూసి కామాన్ని రేపుకుంటూ నరమాతురులు అయిపోయారు. అయితే ఒక మాట చెప్తున్నా, మాటికి నేను వాళ్ళతో వాదించలేను. నేను వాళ్ళని వాదించలేను. చూస్తాను, పాపం పడినప్పుడు రాల్చేస్తాను. అందుకే మీకు చట్టాలు పెట్టాను, అందుకే మీకు నిబంధనలు పెట్టాను, అందుకే మీకు న్యాయాధిపతులు పెట్టాను, అందుకే మీకు రాజులను పెట్టాను, అందుకే మీకు చక్రవర్తులు పెట్టాను, అందుకే మీకు అధికారులు, అందుకే మీకు ఎమ్మెల్యేలు, అందుకే మీకు ఎమ్మెల్సీలు, అందుకే మీకు ఎంపీ. ఒక మాట చెప్పాలంటే బైరి శబరి గారు, ఎంపీ గారు అండి, నంద్యాల ఎంపీ గారు బాగా ఫైర్ అయిపోయారు. ఆ 3 పిల్లల విషయంలో ఫైర్ అయిపోయి చర్యకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే నంద్యాలకు సంబంధించిన ఎంపీ గారు బైరి శబరి గారు చొరవ తీసుకున్నప్పుడు అప్పుడు మొత్తం దేశం కదిలిందండి, ఊరు కదిలిందండి. అప్పుడు ఈ వసంతి గురించి అందరూ కూడా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. మొత్తం కూడా పరిశోధిస్తే ఎక్కడుందో, ఎక్కడ చనిపోయిందో, ఏ శ్మశానంలో, ఏ సమాధుల్లో, ఏ నదిలో, ఏ వాగులో, ఏ వంకలో, ఏ ఏటిలో పడిందో అని వెతుకుతున్నారు. పాపం ఆ గజీతగాళ్ళు పెడితే వాళ్ళు వెతుకుతున్నారు పాపం బిడ్డలు. ఏ దేవుని పిల్లారా, గౌరవండి. అందుకే ఆకాశ పక్షుల దగ్గర వెళ్ళండి రా, అవి చెబుతాయి మీకు. మృగముల దగ్గరికి వెళ్ళండి,
మృగాల దగ్గరికి వెళితే ఆ మృగములు మీకు విచారించును, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులు విచారించుడు, అవి నీకు తెలియజేస్తాయి. వాటి మధ్య లేదండి రేపిస్టులు, బలాత్కారులు, అక్రమ సంబంధాలు, చంపుకోవడం, నడుక్కోవడం, పొడుచుకోవడం, భూ కబ్జాలు లేవు. అది ఒక మానవ జాతికి ఉన్న మానవుల మధ్య జరుగుతుంది. ఏం తీసుకెళ్తామండి వెళుతూ ఏం తీసుకెళ్తామండి? దేవుడు అందుకే నరమాతురులై వారు తమ అక్రమ విషయంలో నరమాతురులైన కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి దినములు 120 ఏండ్లగునన్నాడు. అక్కడ ఎన్నేళ్ళు చెప్పండి? 120 సంవత్సరాలు. 930 ఏళ్ళు బతికారు ఒకప్పుడు. 969 సంవత్సరాలు బతికారు ఒకప్పుడు. కానీ 1000 ఏళ్ళు బతికినటువంటి రోజుల్లో దేవుడు కోపం వచ్చి, ఒరేయ్ ఎక్కువ ఆయుష్కాలం మీకు ఇస్తే మీరు ఇంకా పాపాలు చేస్తారని దేవుడు ఏం చేశాడంటే 120 సంవత్సరాలకు మార్చాడండి. ఇప్పుడు 120 కాదు, 5 ఏళ్ల కుర్రోడు, 5వ తరగతి చదువుతున్న పిల్లాడు, బాలుడు 8వ తరగతి అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశాడంటే ఏ స్థితిలో ఉందో చూడండి మన భారతదేశం. బాధేస్తుందండి. దేవుడు బాధతో రాసిన మాటలు మీ అందరూ మాట చెప్పి తెలంగాణలో మొన్న జరిగిన జస్ట్ 3-4 క్రితం జరిగిన విషయం. 3 days లేదంటే 4 days అంతే. తన ప్రేమను ఒప్పుకోలేదని ఆ ఇమేజ్ చూపిస్తాడు చూడండి. తన ప్రేమను ఒప్పుకోలేదని అమ్మా నాన్నని పొట్టన పెట్టుకోండి, కన్న కొడుకుడు కత్తితో నరికాడండి వాడు. ఆ పక్కన ఉన్న తన చెల్లి అనుకుంటా 2 చేతులు నరికేసాడండి. చేతులు కూడా అడ్డుపోయినందుకు 2 చేతులు నరికేసాడండి. అమ్మా నాన్న నరికాడండి. ప్రేమను ఒప్పుకోలేదని కత్తితో నరికి చంపాడండి. ఎవడంటే ఎవడో కాదు, కడుపున పుట్టిన కొడుకు. అల్లారు బొమ్మలాగా పెంచిన తల్లిని తండ్రిని నరికేశాడు. ఏందండి సమాజం? ఏమైపోతుందండి సమాజం? ఏమైపోతుంది అసలు? ఏం చెప్పాలో అర్థం కావట్లే మాకు. ఒక బైబిల్ టీచర్గా, ఒక బైబిల్ మాస్టర్గా, ఒక దైవజనుడిగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రేమైన దేవుని పిల్లారా, అర్థం కావట్లేదు ప్రేమైన దేవుని పిల్లారా. అందుకే మనందరం కొద్దిగా సమాజాన్ని బాగు చేయడానికి మనమైనా కొంచెం చొరవ తీసుకొని ఈ విషయాలు మనం కొంచెం సమాజానికి అందిద్దాం. దేవుడు రాయించిన మాటలు బాలుడిగా ఉన్నప్పుడే భక్తిలో పెంచాలని దేవుడు రాసిన మాటలు సామెతల గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం, రాయి బరువు, ఇసుక బరువు, 3 నీ కోపము ఆ 2 కంటే బరువు. వాడు మూర్ఖుడైపోయాడు. వాడు గంజాయి తీసుకున్నాడో లేకపోతే డ్రగ్స్ తీసుకున్నాడో మత్తు పదార్థాలకు అలవాటయ్యాడు తెలియదు, కానీ తన ప్రేమను ఒప్పుకోలేదని అమ్మా నాన్నని కత్తితో నరికి చంపాడు. అడ్డొచ్చినటువంటి ఇంట్లో తోడబుట్టిన వాళ్ళు కూడా చేతులు నరికేశాడు. ఇంకెవరైనా తప్పించడానికి ఊరు పక్క ఉన్న వాళ్ళు వస్తుంటే వాళ్ళని కూడా నరికేస్తామని చెప్పాడు. వీడిని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అక్కడున్న వాళ్ళు ఏమన్నారు? వాడు ఏ విధంగా అమ్మా నాన్న నరికాడో వాడిని కూడా ముక్కలు నరికి చంపండి అన్నాడు. చట్టాలు, ఈ చట్టం వారిని ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు. కారణం చిన్న వయసు నుంచే దేవుడు భక్తిలో పెంచకపోవటం వల్ల. కాస్త కూస్తో దేవుడు భయం ఉందనుకోండి, కొంతైనా మార్పు వస్తుంది కదండి. కానీ మనుషులకి దేవుడు భక్తి లేదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయములో 20వ వచనములో తన తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును గాక అన్నాడు దేవుడు. అంటే తన తల్లిని తండ్రిని ద్వేషించిన వాడు కారు చీకట్లో. సామెతల 10వ అధ్యాయము 1వ వచనములో తన తల్లిని, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టి. ఈరోజు దుఃఖమే కదా వాళ్ళకి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు, ఏడవడానికి కూడా వాళ్ళు లేరండి. తోడబుట్టిన వాళ్ళు ఏడుస్తే ఆ తోడబుట్టిన వాళ్ళు అంటున్నారు వాడు ఇంటికి రావాలి, వాడు అలాగనే వాడు నరికి చంపుతాను, నేనే చంపేస్తానంటుందండి అక్కడున్న ఆమె కూతురు అనుకుంటా. పాపం అల్లాడి ఏడుస్తుందండి ఆ బిడ్డ. అందుకే బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖము. దేవుడు బైబిల్ రాసిన మంచి మాటలు, ఈ మంచి మాటలు కనుక మన పిల్లలకి చిన్ననాటి నుంచి తెలిసుంటే తప్పు చేసేవాళ్ళ చేయరు. అందుకే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో కూడా తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకను.
దేవుడు ఎలాంటి వాడిని శపిస్తున్నాడు. వాడు భూమి మీద బతుకుతాడే కానీ వాడు ఆయుష్కాలం తక్కువే ఉంటుంది. వాడికి 1000 ఏళ్ళు ఉండవు, తక్కువ ఉండదు వాడికి ఆయుష్కాలం అన్నాడు. లోయకాకులు పీకురు అన్నాడు. తల్లి మాట వినని వారి కన్ను లోయకాకులు శపిస్తున్నాడు దేవుడు. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో 2వ వచనంలో నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటాడు. మ్యాన్, గట్టిగా చెప్పడం. మనం దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే మన తల్లిని తండ్రిని మనం సన్మానించాలి. వాస్తవం కూడా తల్లిని తండ్రిని సన్మానించిన వాళ్ళైతే ఇటువంటి కార్యాలకి, ఇటువంటి దుష్కార్యాలకి అలవాటు పడతారా? అందుకే దేవుడు చెబుతున్న మాట, తల్లిని ప్రేమించమని యేసుప్రభు నేర్పిస్తూ సిలువలో తన ప్రాణం పెడుతున్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? యోహాను సువార్తలో 9వ అధ్యాయము 26వ వచనంలో ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చాలు. యేసుప్రభు సిలువలో ఉండి ప్రాణాలు పోతున్న టైంలో కూడా అమ్మని ప్రేమిస్తున్నాడు. ఆయన చూపిస్తున్న ప్రేమ అమ్మా, నేను సిలువ మీద మరణించబోతున్నాను. తన తల్లిని తండ్రిని ప్రేమించిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. కాబట్టి అమ్మా, ఇదిగో నేను ప్రేమించిన యోహాను అతడే ఇక నుంచి నీ కుమారుడు అవుతాడు అని చెప్పేసి యేసు ప్రభు చెప్పాడు. ప్రేమైన దేవుని పిల్లారా, నాశనం అయిపోతున్న ఈ సమాజాన్ని చూస్తుంటే బాధేస్తుందండి. అందుకే ఈ మాటలు కొంతమందికైనా షేర్ చేయండి, కొంతమందికైనా సరే భక్తిలో పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రైస్తవ తల్లిదండ్రులారా, ఓ అమ్మా, నాన్న, చెల్లి, తమ్ముడు, ఈ మాటలు విని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సమాజాన్ని కొంతైనా కాపాడతాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అని చెప్పే మాటకి కొంతైనా న్యాయం చేయమని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.